సింగరేణి ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇల్లందు కొత్తగూడెంలో ఐఎన్టీయూసీ ఘన విజయం సాధించింది. బెల్లంపల్లి ఏరియాలో ఏఐటీయూసీ గెలుపొందింది. మిగతా చోట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. శ్రీరాంపూర్లో చివరి ఫలితం రానుంది. అత్యధిక ఓట్లు సాధించిన సంఘాన్ని గుర్తింపు పొందిన యూనియన్ గా ప్రకటించనున్నారు. ఐఎన్టీయూసీ 2 చోట్ల గెలవడంతో కార్మికులు సంబరాలు చేసుకుంటున్నారు. సింగరేణి ఎన్నికల కౌంటింగ్ పై మరింత సమాచారం రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, ఓటు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, మందమరి, శ్రీరాంపూర్ డివిజన్లో గుర్తింపు కార్మిక సంఘానికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రారంభమైంది. అయితే అనుకున్న సమయానికి కాకుండా కాస్త ఆలస్యంగా కౌంటింగ్ జరుగుతుంది. కొద్దిసేపటి క్రితమే బెండల్స్ కట్టడం పూర్తయిపోయి ఇప్పుడిప్పుడే కౌంటింగ్ చేస్తున్నారు. అయితే తక్కువ ఓట్లు ఉన్నటువంటి బెల్లంపల్లి డివిజన్లో మాత్రము కంప్లీట్గా కౌంటింగ్ పూర్తయిపోయింది. అక్కడ 926 ఓట్లు కార్మికులు పోలయ్యాయి. అక్కడ సిపిఐ అనుబంధ సంస్థ ఉన్నటువంటి ఏఐటీయూసీ ఐఎన్టీయూసీపై 123 ఓట్లతో అక్కడ గెలుపొందింది. ప్రస్తుతం మనము ప్రతి సెంటర్ వద్ద కూడా చాలా కోలాహలం నెలకొంది. మనము మంచిర్యాల మందమరి డివిజన్ సంబంధించినటువంటి సిఆర్ క్లబ్ వద్ద కౌంటింగ్ జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే కార్మిక సంఘాలు, పోటీలో ఉన్నటువంటి కార్మిక సంఘాలందరూ కూడా తమ యొక్క గెలుపుపై ఎంతో ధీమాతోటి కౌంటింగ్ సెంటర్ల వద్ద వచ్చి ఉన్నాయి. చాలా కోలాహలము, చాలా హడావుడి కనిపిస్తుంది. వివిధ కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు, కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, కార్మికులు కూడా కౌంటింగ్ సెంటర్ వద్ద కనబరుస్తున్నారు. చాలా సంబరపడుతున్నారు. ఎందుకంటే పోటీ చేసినటువంటి యూనియన్స్ గెలుపుపై తమకు తాము ఎంతో ఆశతోటి ధీమాతో ఉన్నారు. ప్రధానంగా పోటీ అటు ఐఎన్టీయూసీ ఇటు ఏఐటీసీ మధ్యన ప్రధానంగా పోటీ జరుగుతుంది. ఇటువైపు చూస్తే వీళ్ళందరూ కూడా ఏఐటీసీకి సంబంధించినటువంటి యూనియన్ నాయకులు ఉన్నారు. అటు ఐఎన్టీసీ ఉన్నారు. ఇటు ఐఎన్టీసీ కాంగ్రెస్ పార్టీకి రిలేటెడ్ అయినటువంటి యూనియన్ ఐఎన్టీసీ ఏఐటీసీ మధ్యనే పెద్ద ఎత్తున కూడా హోరాహోరీగా పోటీ నెలకొంది. వీళ్ళు ఐఎన్టీసీకి సంబంధించినటువంటి లీడర్కి ఐఎన్టీసీ కార్యాలయం ఉంది. ఐఎన్టీసీ సంబంధించినటువంటి లీడర్స్ పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించున్నారు, లీడర్లు ఉన్నారు. అటుపోతే మనకు ఏఐటీసీకి సంబంధించినటువంటి లీడర్లు, నాయకులు కూడా అక్కడ పెద్ద ఎత్తున మోహరించి ఉన్నారు. చాలా కోలాహలం, చాలా పండుగ వాతావరణం కూడా కనిపిస్తుంది. పెద్ద ఎత్తున కూడా తమ తమ యూనియన్కు అనుగుణంగా, తమ తమ కార్మిక సంఘానికి అనుగుణంగా పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేస్తున్నారు. పోటాపోటీగా, హోరాహోరీగా ఇక్కడ మనకు చూస్తున్నాము, విజువల్స్ లో చూస్తున్నాము. ఎంత హడావుడి, ఎంత కోలాహలము కనిపిస్తుందో. చాలా ఉత్సాహంగా, చాలా ఎంతో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇరు వర్గాలను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు కూడా బందోబస్తు కూడా పెద్ద ఎత్తున మోహరించి ఉన్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నాము. చాలా ఉత్సాహపడుతున్నారు. ఎందుకంటే పోటాపోటీగా మా యూనియన్ గెలుస్తుంది, మా యూనియన్ గెలుస్తుంది అనేటువంటి పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇటు ఐఎన్టీయూసీ ఏఐటీయూసీ మధ్యన హోరాహోరీగా పోరు ఇక్కడ నిలుస్తుంది. చాలా పోటాపోటీగా కూడా నడుస్తుంది. ఇప్పటి వరకు వచ్చినటువంటి రిజల్ట్ ప్రకారం కూడా చూస్తే అదే మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ 2 యూనియన్స్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈసారి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను తీసుకున్నాయి. ఇటు మన విజువల్స్ ఉంటే పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరు వర్గాలను నిలువరించడానికి, వారిని అదుపులోకి తీసుకోవడానికి పటిష్టమైనటువంటి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కూడా ఇక్కడ ఉంది. ఎందుకంటే కార్మికులు చాలా ఆవేశపరులు. ఒకవేళ ఓడిపోయిన వాళ్ళు బాధలో ఉంటారు, గెలిచిన వాళ్ళు సంతోషంగా ఉంటారు ఉద్దేశంతో వారి మధ్యన కూడా గొడవలు జరిగే సందర్భాలు గతంలో ఉన్నాయి. కాబట్టి అలాంటి సందర్భాలు ఈసారి జరగకుండా ఉండడానికి భారీ ఎత్తున బందోబస్తులు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో ఏర్పాటు చేశారు. ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉండడానికి పోలీసు బందోబస్తు కూడా బాగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే చాలా క్రియాశీలకంగా ఈసారి ఎన్నికలు నాటు రాజకీయ పార్టీ కూడా తీసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఐఎన్టీసీ యూనియన్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. చాలా హోరాహోరీగా జరుగుతున్నాయి. అటు గోదావరి కానీ RG1, RG2, RG3లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి నెలకొని చాలా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఎందుకంటే చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది.
యూనియన్లు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని తీసుకొని ఉన్నాయి. కౌంటింగ్ కేంద్రం వద్ద చాలా డిస్టర్బెన్స్ మనకు నెలకొని ఉంది. ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్ నెలకొని ఉంది. దాన్ని నిర్వహించడానికి పోలీసులు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. కౌంటింగ్ చాలా స్లోగా జరుగుతుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా బెండల్స్ ఫస్ట్ కట్టాలి. బెండల్స్ కట్టిన తర్వాత కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఎందుకంటే 5,000 మందికి ఓటర్లు ఉంటే 5 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 15 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. చాలా చోట్ల కూడా 4,000 మంది 5,000 మంది కార్మికులు ఉన్నారు. దానికి సంబంధించిన టేబుల్స్ దాన్ని ఏర్పాటు చేశారు. ఇక అటు చూసుకుంటే మనకు శ్రీరాంపూర్ పెద్ద డివిజన్, శ్రీరాంపూర్లో 9,400 కార్మికులకు 8,491 ఓట్లు పోలయ్యాయి. అక్కడ 9 టేబుల్స్ ఉంటాయి. ఇప్పటి వరకు కూడా తక్కువ మంది కార్మికులు ఎక్కడైతే ఉంటారో అటు బెల్లంపల్లిలో 900 ఓట్లు. సో ఇల్లందరూ కూడా తక్కువ ఉంది, అక్కడ తక్కువ ఓట్లు కాబట్టి తొందరగా అది రిజల్ట్స్ వచ్చింది. ఇవి ఎందుకంటే 4,000, 5,000, 6,000కు పైగా ఉన్నాయి కాబట్టి వారికి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఎక్కువ రావడానికి టైం పడుతుంది. దాదాపు 12 దాటితే కానీ రిజల్ట్స్ వచ్చే అవకాశం మనకు కనిపించడం లేదు. 11, 12 గంటల మధ్యలో రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. దానికోసం అధికారులు కూడా కొంచెం స్పీడప్ కూడా చేయాలని ఏజెంట్లు కూడా అంటున్నారు. యూనియన్ నాయకులు కూడా అదే చెప్తున్నారు. ఆ ప్రాసెస్ అయితే జరుగుతుంది. చాలా చోట్ల కూడా కౌంటింగ్ సెంటర్ల వద్ద మాత్రము యూనియన్ సంబంధించినటువంటి నాయకులు, అటు కార్మికులు, ఆ యూనియన్కి సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉన్నారు. చాలా హోరాహోరీగా కూడా వారి యొక్క నినాదాలు చేస్తున్నారు. ప్రత్యర్థికి ఒకవైపు గెలుస్తామని ఉద్దేశంతో ఒకవైపు మనం చూస్తున్నాము. ఇప్పటికే సంబరాలు కూడా చేసుకుంటున్నారు. సంబరాలు కూడా యూనియన్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఎందుకంటే తమ యూనియన్ గెలిచిందన్నటువంటి ఆశతోటి ధీమాతోటి ఉన్నటువంటి యూనియన్లు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. వన్నవర్లు ఇప్పటి వరకు ఒక రౌండ్కు సంబంధించినటువంటిది రిజల్ట్ కూడా ఇప్పటివరకు ఎక్కడ రాలేదు. ఏ యూనియన్కి ఎంత ఆధిక్యం వచ్చింది కూడా ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. అయినప్పటికీ కూడా తమ యూనియన్ గెలుస్తున్న ఉద్దేశంతో సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల కూడా ఇదే ఉంది. కొన్ని యూనియన్స్ అయితే సాయంత్రం నుంచే కూడా సంబరాలు చేసుకున్నాయి. కౌంటింగ్ చాలా ప్రశాంతంగానే జరుగుతుంది. కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా బలగాలు ఎక్కువనే మోహరించి ఉన్నాయి. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కౌంటింగ్ జరుగుతుంది. ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. సెంట్రల్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షణలో జరుగుతుంది. ఏ యూనియన్కి అయితే ఎక్కువ ఓట్లు వస్తాయో, కార్మికులు ఏ యూనియన్కు ఎక్కువ ఓట్లు వేసి గెలిపిస్తారో ఆ యూనియన్ రికగ్నైజ్ యూనియన్గా ఉంటుంది. గుర్తింపు సంఘం యూనియన్గా ఆ యూనియన్ ఉంటుంది. మిగతాది ప్రాతినిధ్య సంఘాలుగా ఉంటున్నాయి. ఇది మందమరి సిఆర్ క్లబ్ నుంచి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రాజు.